మనం ఇప్పుడు మళ్ళీ కొరట్లలో మరో భారీ విగ్రహం దగ్గరకు వచ్చాము. ఇది తరలింపుకు సిద్ధంగా ఉంది. వీరు ట్రాక్టర్ లోడ్ చేసుకొని వారి గ్రామానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వారి విషయాలు వారి మాటల్లో ఈ గణపతి గురించి తెలుసుకుందాం. ఓకే బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఊరి పేరేంటి? గోదావరిఖన్ నుంచి కొరట్లకు వచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. అంత దూరం నుంచి వీరు గణపతి కోసం అనేది ఇంత లాంగ్ వచ్చారు. చెప్పండి, మీ యూత్ ఏంటి? మీ బజరంగ్ బాయ్స్ గోదావరిఖని యూత్. ఓకే, ఈ గణపతి గురించి చెప్పండి. ఇది ఎన్ని ఫీట్ల ఎత్తు ఉంటుంది? 15 ఫీట్ల ఎత్తున్న గణపతిని వీళ్ళు ఖరీదు చేశారు. ఎంత అమౌంట్ పెట్టి ఖరీదు చేశారు? 60,000 పెట్టి 15 అడుగుల ఎత్తు గణపతిని వీరు ఖరీదు చేశారు. చూస్తున్నారు ఈ గణపతిని. ఓకే, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ గణపతిని ప్రతిష్టాపిస్తున్నారు? 10 years. ఓకే, 10 years నుంచి. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఈ గణపతి అనేది వీరు ప్రతిష్టాపిస్తున్నారు. అంటే వాళ్ళు అంటే చిన్న ఏజ్ నుంచి, స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళు ఈ గణపతి అంటే దేవుని మీద భక్తితోటి ఈ గణపతిని అనేది ప్రతిష్టాపించి ఇన్ని ఇయర్స్ గా వాళ్ళు ఈ గణపతిని కొలుచుకుంటూ ఇంత ఎంజాయ్ గా చేస్తున్నారు. వీళ్ళ ఫేస్ లోనే కనిపిస్తుంది ఆనందం. బ్రదర్, మీ పేరేంటి? సాయి ప్రణయ్ గారు. మీరు యూత్, మీరు లీడరా? మీరు అంటే వీరు అందరూ లీడర్స్, అందరు లీడర్సే. ఈ లీడర్స్ అందరు కలిపి మన మెయిన్ లీడర్ ని వాళ్ళు తీసుకోబోతున్నారు. మన లీడరు, మన గణనాథుడు తీసుకెళ్తున్నారు. మీరు ఇలాగే ఎన్నో సంవత్సరాలు, మీరు ఎన్ని ఏళ్ళైనా కూడా ఇలాగే మీరు గణపతి విగ్రహాన్ని ప్రతిష్టాపించాలి. ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉండాలి. జై బోలో విఘ్నేష్ మహారాజ్ కి జై.